Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాన్షియస్ లివింగ్ టీవీ. ఇవాళ మనం వనపర్తి పట్టణంలో ఉన్నామండి. సో వనపర్తి పట్టణంలో మరి మీకు తెలుసు వనపర్తి వనాలకు నిలయం. సో మనం ఇప్పుడు ప్రకృతిలో ఉన్నాము. వనపర్తి నుంచి ఒక 2 కిలోమీటర్లు బయటకు వచ్చినాము. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక తోట అండి, బంతిపూల తోట. సో అదేవిధంగా చుట్టూ ప్రకృతి. సో ఈ ప్రకృతిలో మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఇవాళ నేను చెప్పబోయే ఈ మాస్టర్స్ ఇద్దరు కూడా వనపర్తిలో మరి ధ్యాన ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో గత దాదాపు ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మరి వనపర్తిలో అనేక క్లాసులు నిర్వహిస్తూ పత్రి గారు ఏదైతే దేవాలయాలు ధ్యానాలయాలు కావాలని చెప్పారో మరి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మరి వనపర్తిలో అనేక తరగతులు మరి ధ్యానం తరగతులు నిర్వహిస్తూ మరి ఎంతో మందికి కూడా ధ్యాన పరిచయం చేశారు. అదేవిధంగా వాళ్లకు తోచిన సహాయం తన్ మన్ ధన్ రూపేణ మరి ఎక్కడ క్లాసెస్ నిర్వహించినా వనపర్తి చుట్టుపక్కల కానీ వనపర్తిలో కానీ మరి క్లాసెస్ నిర్వహించినా మరి వాళ్లకు తోచిన సహాయాన్ని చేస్తూ మరి వనపర్తిలో ఎంతో మందికి మరి ఈ ధ్యాన విద్యను నేర్పిస్తున్నారు. అదేవిధంగా మరి వనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ మరి స్లోగన్స్ చెప్తూ అక్కడ ఏదైతే వీళ్ళ వల్ల సహాయము మరి అవసరమవుతుందో ఆ సహాయాన్ని చేసి తమను తాము ఉద్ధరించుకుంటూ మరి లోక కళ్యాణం కోసం పాటుపడుతున్న ఈ ఇద్దరు మాస్టర్స్ పేరు వచ్చేసి మరి మహేశ్వరి మరియు రాధ గారు. మరి వీరిద్దరు ఇంటర్వ్యూ ఈరోజు తీసుకుంటాం. ఈ మాస్టర్స్ మరి వాళ్ళు సజ్జన సాంగత్యం చేసుకుంటూ మరి వాళ్ళు ధ్యాన పరిచయం ఎలా జరిగింది వాళ్ళకు, అదేవిధంగా వాళ్ళకు ధ్యానం వల్ల కలిగిన లాభం ఏంది, అదేవిధంగా ఈ ధ్యానం యొక్క సేవలు ఎప్పటి నుంచి చేస్తున్నారు, సేవ చేయడం వల్ల మరి లాభం ఏంది, అదేవిధంగా మరి ధ్యాన మహాయాగానికి మరి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు. మరి ధ్యాన మహాయాగానికి ఎందుకు రావాలి, మరి అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది, ఇటువంటి తదితర వివరాలు కూడా మరి మేడం వాళ్ళు మనకు చెప్తారు. సో ఓవర్ టు మేడమ్స్. నమస్కారం రాధా మేడం. నమస్కారం మహేశ్వరి మేడం. మీతో ఈరోజు ఈ సజ్జన సాంగత్యం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతిలో మనం ధ్యానం గురించి మాట్లాడుకోవడం ఎంతో బాగుంది. మీరు మీ ధ్యాన పరిచయం ఎలా జరిగింది, ఎందుకు వచ్చారు ఇలా ధ్యానంలోకి, మీరు ఎవరు చెప్పారు? ముందుగా జగద్గురు అనంత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ధ్యానం ద్వారానే నా జీవితం చాలా అద్భుతంగా చేంజ్ అయింది. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ ధ్యానం నేను ఎలా వచ్చాను ధ్యానంలోకి అంటే, మా అక్క ధ్యానం చేస్తూ ఉండేది. తను స్టార్ట్ చేసిన ఒక 10-15 రోజుల నుంచి మాకు చెప్పడం స్టార్ట్ చేసింది అనమాట. రోజు ధ్యానం చేయండి, రోజు ఫోన్ చేసేది. తను హైదరాబాద్లో ఉండేది, మేము వనపర్తిలో ఉండేవాళ్ళము. రోజు ధ్యానం చేయండి అని చెప్పేది. అప్పుడు తను చెప్తూ ఉన్నప్పుడు నేను తిట్టుకునేదాన్ని అనమాట. తను చేయొచ్చు కదా, మాతో ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పేదనమాట. అలా అనుకున్నప్పుడు సరేలే మా అక్క రోజు చెప్తుంది కదా, ఒక ట్రై చేసి చూద్దాము. పిఎంసి ఛానల్ చూస్తున్నప్పుడు అందరూ అనుభవాలు విన్నానమాట. అందరు అనుభవాలు అంటే అందరు రకరకాల అనుభవాలు చెప్తున్నారు. నాకు ఈ దేవుడు కనిపించిండు, ఆ దేవుడు కనిపించిండు, ఆరోగ్యం బాగుంది అన్ని చెప్తున్నప్పుడు నాకు అంటే ఇంకొక మేడం రోజు వింటున్నా కానీ నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. ఒకరోజు ఒక మేడం ఏం చెప్పింది అంటే, నాకు శివుడు కనిపించిండు ధ్యానంలో అని చెప్పింది అనమాట. అంటే ఇంకా నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అంటే ఆ శివుడు అంటే నాకు ఇష్టం అంటే ఆమె చూసింది కదా, నేను కూడా చూడాలి. ఇంకా తపన నాకు స్టార్ట్ అయ్యి నాకు ఇంకా స్టార్ట్ చేయడమే ధ్యానము. ఉదయం గంట సాయంత్రం గంట స్టార్ట్ చేసిన. ఎలా స్టార్ట్ చేయడం ఎట్లా అంటే ఒక తపస్సు లాగా స్టార్ట్ చేసిన. ఉదయం గంట సాయంత్రం గంట ఇంకా ఎప్పుడు కనిపిస్తున్నారా, ఎప్పుడు చూడాలా శివుడిని. ఇంకా ఆ తపన తప్ప నాకు ఇంకా వేరే లేదనమాట. ఉదయం గంట సాయంత్రం గంట స్టార్ట్ చేసి 2-3 రోజులకు ఇంకా స్టార్ట్ పెరిగిపోతూ ఉంది ధ్యానం అనేది. అంటే చేయాలి తపనే తప్ప 2-3 రోజుల తర్వాత ఇంకేం కనిపించట్లేదు. అయ్యో నాకేం కనిపిస్తలేదు, ఆ మేడంకి అయితే శివుడు కనిపించింది అంటున్నాడు అని చెప్పి బాధ తప్ప ఇంకేం లేదు. అంటే బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది, స్వామి నాకెందుకు కనిపిస్తలేవు, ఆ మేడం కనిపించినావు కదా, నేనేం చేసిన అని చెప్పి బాధ అవుతుంది అనమాట. అలా బాధపడుకుంటూనే కూర్చునేదాన్ని. అలా ఒక 2-3 రోజుల తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నా. శివుడు అమ్మవారు నా చుట్టూ తిరుగుతున్నట్టు నాకు నీడలాగా కనిపిస్తున్నారు అన్నమాట.
అంటే అంతకుముందు నేను యూట్యూబ్లో అన్ని విన్నాను కాబట్టి, ఆ అనుభవాలు విన్నాను కాబట్టి మాస్టర్స్ దేవతలు కనిపించినప్పుడు కూడా ఎలా అడగాలి వాళ్ళతో ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా నేను బాగా అర్థమైపోయింది అనమాట. అన్నప్పుడు మాస్టర్స్ మీరు ఎవరో కానీ నేను మిమ్మల్ని అంటే మీరు ఎక్కడుంటే నేను అక్కడ ధ్యానం చేయాలి అని అనుకున్నాను అనమాట. అనుకుంటే కొద్ది నిమిషాల్లోనే అల్లంపూర్ జోగులాంబ దగ్గర గరుడ స్తంభం దగ్గర వెళ్ళి ధ్యానం చేయడం జరిగింది. అంటే నేను ఫిజికల్గా ఇక్కడే ఉన్నా, అంటే ధ్యానంలో వెళ్ళి ధ్యానం అక్కడ చేయడం జరిగింది. మళ్ళా కొద్దిసేపు తర్వాత మళ్ళీ సేమ్ అట్లాగే తిరుగుతున్నారు. మళ్ళీ సేమ్ అట్లా అడిగినప్పుడు శ్రీశైలంలో మళ్ళీ త్రిపుల వృక్షము 3 వృక్షాలు కలిసి ఉంటాయి కదా, అక్కడ ధ్యానం చేయడం జరిగింది అనమాట. ఇంకా అది కనిపించిన తర్వాత ఇంకా చెయ్యాలని తపన ఇంకా చాలా ఎక్కువైంది. ఇంకా 2 గంటలు 3 గంటలు పెంచింది అనమాట. ఆ పెంచిన తర్వాత ఇంకా ఒక రోజు ఏం ఐడియా వచ్చింది నాకు అంటే చెప్పండి. అదే ఇంకా నా అనుభవం చెప్తున్నా కానీ ఏం అడగది ఏమనుకున్నా అంటే, మా అత్తమ్మ మామ చనిపోయింది అనమాట. డైరెక్ట్ నేను ఏమనుకున్నా అంటే వాళ్ళకి నేను పిలిచి వాళ్ళకి ధ్యానం చేస్తే వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోతారు అనే ఐడియా నాకు వచ్చింది అనమాట. ఐడియా వచ్చినప్పుడు వాళ్ళని ధ్యానంలో కూర్చొని బాగా ధైర్యంగా కూర్చొని పిలిచిన. ఒక 10 నిమిషాలు రావాలని ఖచ్చితంగా రావాలని పిలిచిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అస్సలు ఆటోమేటిక్గా ఎనర్జీ మొత్తం చేంజ్ అయిపోయి చాలా భయం వేసింది అనమాట. చాలా భయపడిన తర్వాత కూడా నేను ఇంకా ధ్యానం కళ్ళు తెరవలేదు. అంటే నేను కూర్చున్న వెంటనే ఎలా జరిగేది నాకు అంటే, కళ్ళు 2 అతుక్కుపోయేవి, నోరు లాక్ అయిపోయేది. అని నా ధ్యాన ఎనర్జీ తగ్గే వరకు నా ప్రమేయం లేకపోతుండే అనమాట తెరవడం. అలా కూర్చొని స్వామి శివుడు నా దగ్గర ఎప్పుడు ఉంటాడనే నమ్మకం, అప్పటి నుంచైనా నాకు ఎప్పుడు నా దగ్గర శివుడు ఉంటాడనే నమ్మకం అనమాట. స్వామి మీరు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు అని ఇంకా వాళ్ళని ఏమని చెప్పడం జరిగింది అంటే, మీరు నాతో పాటు ధ్యానం చేసి మీరు ధ్యానానికి కూర్చొని, మీ ప్లేస్ ఇది కాదు, మీ లోకాలు వేరు, మీ ధ్యానం చేసుకొని మీ లోకాలకు మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత 10 నిమిషాల తర్వాత మామూలుగా అయిపోయిన తర్వాత ఇంక భయం వేసింది. అతనికి వెళ్ళి మా అక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు తిట్టడం జరిగింది అనమాట. నువ్వు లేనిపోని ప్రయోగాలు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తిట్టిండ్రు. నేనేమనుకున్నా అంటే అప్పటి నుంచి వీళ్ళకి ఏం చెప్పొద్దు అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ధ్యానం పని చేపిస్తారు, నేను శివుని చూడాలి, నా కోరికని శివుని చూడాలి కాబట్టి వద్దులే అని చెప్పి వాళ్ళకి చెప్పట్లేదు. ఇంకా కూర్చున్నదాన్ని రోజు ఇంకా ధ్యానం. అప్పటి నుంచి నాకు ఏమైంది అంటే ఇంకా ధ్యానం కూర్చోవాలంటే భయం అయిపోయింది. అంటే ఎంత గుండె దడ అంటే ధ్యానం కూర్చోవాలంటే అంత భయపడేదాన్ని. ఆ భయం కూడా ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఏమని అంటే మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనం ఈ ధ్యాన సాధన స్టార్ట్ చేసినప్పుడు ఇది మామూలుది కాదు కదా, చాలా గొప్పది. కాబట్టి మనకి మామూలుగా సినిమాలు చూస్తుంటాం కదా, రాక్షసులు అని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో మంది డిస్టర్బ్ చేస్తారు కదా, అట్లాంటిది నాకు ఈ మాస్టర్స్ నాకు పెట్టింది. అంటే పరీక్ష పెట్టిందని నాకు అర్థమైంది. అంటే ఈమె తట్టుకొని ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా అనేది నాకు ఆ భయం అనేది స్టార్ట్ అయింది అనమాట. కాబట్టి నేనేమనుకునేదానంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను శివుని చూడాలి అని చెప్పి ఖచ్చితంగా ఇంకా భయపడుకుంటూ కూర్చునేదాన్ని. ఆ కూర్చుని మేల్కున్నంతసేపు కానీ కొద్దిసేపట్లోనే చాలా డీప్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. అలా చేస్తూ ఉండగా చాలా అద్భుతమైన అనుభవాలు పొందాను మేడం. నేను మరి శివుడు కనిపించాడా మీకు? కనిపించాడు మేడం. ఒక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గంటలు అంటే ఉదయం గంట సాయంత్రం గంట పోయి మళ్ళీ మధ్యాహ్నం గంట చేయడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు ఒక 21 రోజు తర్వాత నాకు ఒక నక్షత్రం మీద, రేపు అమావాస్యనంగా మిద్దె పైన కూర్చొని ధ్యానం చేస్తున్నా, ఒక నక్షత్రం లాగా మెరిసి నా తలపైన పడింది అనమాట. తలపైన పడి నా తల లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే స్పర్శ తగులుతుంది నాకు, ఒకవేళ అబద్ధం అని చెప్పడానికి లేదు. ఫీల్ అయ్యాను. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే నక్షత్రం లాగా మెరిసి నా తాడై లోపలికి వెళ్ళడం జరిగింది. అలా ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ అమావాస్య మధ్యాహ్నం ధ్యానంలో కూర్చున్నా, అలా సేమ్ అలాగే నక్షత్రం లాగా మెరిచి మళ్ళీ నా తాడే లోపలికి వెళ్ళి నాకు ఒక ఆకాశంలో విష్ణుమూర్తి కనిపించడం జరిగింది. ఇక ఇట్లా అనుభవాలు వస్తున్నప్పుడు నాకు ఇంకా ఇది వదిలిపెట్టేది కాదని చెప్పి చాలా అద్భుతంగా అనిపించి ఇంకా బాగా పెంచడం జరిగింది ధ్యానం. ఇంకా అంటే గురువులు రావడము, ఎనర్జీ ఇవ్వడము,
ఎంతమంది యోగులు రావడము, అంటే వాళ్ళు నేను వాళ్ళు నా ఎదురుగా కూర్చొని వాళ్ళు నాకు ఎనర్జీ నాకు అర్థమయ్యేది. కానీ వాళ్ళని ఏం అడగాలని నాకు అర్థమయ్యేది కాదు. ఏమని అడిగేదాని అంటే నాకు ఇంకా ఎనర్జీ ఇవ్వండి, ఎనర్జీ ఇవ్వనా అనే మాత్రమే అడిగేదాన్ని, ఇంకా వేరే ఏమీ అడిగేదాన్ని కాదనమాట. అలా జరిగేది. అయితే మీరు ఎన్ని రోజులైంది మేడం, మీరు ఎలా వచ్చారు ధ్యానంలోకి? నేను సరిగ్గా 3 సంవత్సరాలైంది ధ్యానంలోకి వచ్చి. నా పేరు మహేశ్వరి. వనపర్తి లోకల్లోనే ఉంటాను నేను. సో ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే ఒక 2007-8 ఆ టైంలోనే ధ్యానం చేయమని చెప్పారనమాట ఒక ఫ్రెండ్, జస్ట్ టూర్లో పరిచయమైన ఫ్రెండ్. కాకపోతే నేను ఆ టైంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తుండడం వల్ల నేను అప్పుడు నాకు అంటే అసలు నిజంగా ధ్యానం అంటే ఏమీ తెలీదు, ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదన్నమాట. జస్ట్ ధ్యానం చేయండి అని మాత్రమే చెప్పడం వల్ల సో ఎందుకు చేయాలి అనేది తెలియదు కాబట్టి నేను నాకు సమయం లేదు అనుకొని అప్పుడు చేయలేదు. మళ్ళీ తర్వాత కరోనా తర్వాత ఒక 3 సంవత్సరాల కిందట మళ్ళీ ధ్యానం చేయమని చెప్పేసి మాకు ఒక కిరాణా షాప్ ఉందన్నమాట. సో అక్కడికి మా కస్టమర్స్ వస్తూ ఉండేవాళ్ళు. సో ఆ వచ్చే కస్టమర్స్లో కూడా 2 ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు నాకు చాలా డిఫరెంట్గా అనిపించారనమాట. సో ఒకతనేమో చాలా రాజ్ కుమార్ అనే అతను చాలా మల్టీ టాస్కింగ్ చేస్తాడు. అసలు ఒక్క షాప్ కలెక్షన్స్ చేసుకోవడమే, డబ్బులు కరెక్ట్గా లెక్క అప్పచెప్పడమే ఒక పెద్ద విషయం అనమాట. చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి. అలాంటివి ఆయన చాలా చక్కగా 2-3 డీలర్స్వి తీసుకొని 2-3 దాంట్లో కూడా చాలా చక్కగా అప్పచెప్పేవాడు. ఇంకా వేరే ఇంటి దగ్గర పనులు, సెక్యూరిటీ జాబు, చాలా మల్టీ టాస్కింగ్ చేస్తుండేవాడు. ఏంటి ఇతడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఏంటి అంటే మా సార్ ఒకరోజు ధ్యానం చేస్తాడంట అతను అన్నాడు. ఓకే, ధ్యానం చేస్తే ఇంత చక్కగా చేయొచ్చా అనుకున్నాను. ఇంకొక మాస్టర్ ఉమేష్ గౌడ్ అనే మాస్టర్, ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఆయన కూడా ఎప్పుడు ధ్యానం గురించి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ఇక్కడ ఒక సెంటర్ ఉంది అని. సో అప్పుడు కూడా మేమేమి అట్లా 1-2-3 సార్లు వరుసగా అలా ధ్యానం గురించి చెప్తూ ఉన్నారు. ధ్యానం చెయ్యండి అని ఎవరు చెప్పలేదు, కాకపోతే ధ్యానం గురించి మా దగ్గరికి వస్తూ ఉందన్నమాట ఆ పదం. సో చివరిగా నవంబర్లో పత్రి సార్ మహాపరినిర్వాణం చెందిన రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. మా సార్ అడుగుతా ఉన్నాడు అనమాట ఉమేష్ మాస్టర్ని, సో పత్రి సార్ లేరట కదా అని. సో అంటే అప్పటి వరకు కూడా నేను ఏమీ పత్రిజీ గురించి తెలీదు, ఏమీ తెలీదు. సో ఫస్ట్ టైం పత్రి సార్ యొక్క పేరు ఆ రోజు నా చెవిన పడ్డది. సో దాని తర్వాతనే ఎప్పుడు ఈ బిజీ లైఫ్ అయినా అసలు ఎప్పుడు మనకంటూ మనం టైం ఇచ్చుకోవట్లేదే, ఎంతవరకు ఎన్నేళ్ళు చేద్దాం ఇట్లా అని చెప్పేసి ఒకరోజు వనపర్తిలో ఉన్న మహాతార్ బాబాజీ ధ్యాన కేంద్రానికి నేను మా సార్ ధ్యానానికి వెళ్ళామన్నమాట. సో అక్కడ నాకేం అర్థం కాలేదు, అంటే ఎలా ధ్యానం చేయాలో తెలీదు, ఎవరిని అడగలేదు. సో చేద్దాము ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక్కటి డాక్టర్స్ చెప్తా ఉంటారు కాబట్టి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళేసరికి చీకటిగా ఉంది, దట్టు చైర్స్ వేసుకొని ఉన్నాయి. ఏంటిది చీకటిగా ఉంది అని లైట్ వేసాం. లైట్ బంద్ చేయాలి ఎందుకు అనేది కూడా మాకు తెలియదు. సో ఎలా ధ్యానంలో కూర్చోవాలో తెలీదు. మనకు గుర్తుండేది ఒకటి గౌతమ బుద్ధుడు. సో గౌతమ బుద్ధుడి పోస్చర్ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా అలా కళ్ళు మూసుకోలేము అనుకొని అలా ధ్యానం చేసామన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ కనుక్కొని నిజంగా ఎలా ధ్యానం చేయాలి అని ఆ ధ్యానం గురించి కనుక్కున్నాం. అలా చేసిన తర్వాత ఫస్ట్ టైం చేయడమే సెంటర్లోను, అది కూడా పిరమిడ్స్ ఉండే దగ్గర ధ్యానం చేయడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను అంటే స్టార్టింగ్లో ఒక 5-10 నిమిషాలే చేసేదాన్ని. తర్వాత మెర్కాబో పిరమిడ్ ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఎప్పుడు బయటికి వెళ్ళలేం కదా అని ఇంట్లో ఇంకా సాధన చేయడం మొదలు పెట్టామన్నమాట. ఆ రోజు మహాశివరాత్రి ధ్యానం నైట్ అంతా మెలుకొని నుండి ధ్యానం చేద్దాము అని చెప్పేసి చేస్తూ ఉన్నాం. సో ఆ రోజు చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకు ధ్యానం చేస్తుంటే. అది కూడా బ్రహ్మముహూర్తం సమయంలో ధ్యానం చేస్తుంటే సడన్గా చాలా ఏడ్చేసాను అనమాట ధ్యానంలో. అంటే అది ఏదో కష్టంతోటో బాధతోటూ కాదు, చాలా ఏడుపు వచ్చేసింది. అది ఎందుకు అనేది నాకు అంటే అది ఏడుపు అంటే ఎందుకు వచ్చింది అంటే ఎన్నో రోజుల నుంచి నేను దీన్ని మిస్ అయ్యాను. ఒకవేళ జాతరలో తప్పిపోయిన పిల్లాడు వాళ్ళ అమ్మని చూడగానే కనిపిస్తే ఎంత ఆనందంగా పోయి హక్ చేసుకుంటాడు. సో ఎన్నో సంవత్సరాల నుంచి నాదైనది నేను దానికి దూరంగా ఉన్నాను అనే ఆ మహదానందంలో ఆ ఏడుపు వచ్చిందనమాట. సో ఇదేంటి చాలా డిఫరెంట్గా ఉంది, అసలు ఎప్పుడు అనుభూతి చెందలేదే అని ఇంకా అలా ధ్యానం చేస్తూ
రోజు సాధన చేసుకునే వాళ్ళం. రోజు ఒక 40 మినిట్స్ పత్రి సార్ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుంటూ చేసేవాళ్ళం. సో అలా ఒకరోజు మార్నింగ్ టైంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఓంకారం కూడా నా లోపల నుంచి ఓంకారం కూడా నేను వినడం జరిగిందనమాట. సో నేనే విన్నానా, అది నేను బయట నుంచి నేను అలా భ్రమపడ్డానా అని మా ఇంట్లో పనిచేసేట ఆమెను అడిగాను. సో నేనేమన్నా బయటికి ఓం అని అన్నానా, లేకపోతే ఇక్కడి నుంచి అన్నా సౌండ్ వినిపించిందా అంటే నాకేం వినపడలేదమ్మా అని చెప్పింది. సో అయితే నాలోంచి అంటే అంతకుముందే నేను విన్నాను అనమాట. ఒక పిరమిడ్లో సజ్జన సాంగత్యానికి వెళ్ళినప్పుడు ఇలా ధ్యాన అనుభవాలు వస్తాయి, ఓంకారాన్ని వినడం జరుగుతుంది అని చాలా అనుభూతి బాగా అనిపించింది. సో అలా ధ్యానం చేస్తూ ఉన్న తర్వాత ధ్యానం వరకే తెలుసు, ఇంకా దానివల్ల ఏమవుతుంది ఏంటి అనేది కూడా తెలియదు. ప్రశాంతంగా అనిపిస్తుందని చేయడం మొదలుపెట్టాను. తర్వాత వనపర్తిలో పిరమిడ్ ఉందన్నమాట, అమృతవర్షిణి పిరమిడ్ అని. సో ఆ పంప వెంకటేష్ సార్ వాళ్ళది కూడా కిరాణా షాప్ ఉంటే, సో ఆ పరిచయం ద్వారా ఆయన ప్రతి మంగళవారం కాల్ చేసేవాళ్ళు. కానీ మాకు తెలియదు కదా, సజ్జన సాంగత్యం అంటేనే తెలియదు ఏంటి అనేది. సో ఆయన పిలిచినా కూడా మేము కుదరక వెళ్ళలేదు. సో అలా కంటిన్యూగా అలా 2 నెలలు పిలుస్తూ ఉంటే ఆయన వల్ల నేను ఫస్ట్ టైం సజ్జన సాంగత్యం, సామూహిక ధ్యానం, ఇంకా సజ్జన సాంగత్యాన్ని రుచి చూడడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. పిరమిడ్లో ఎనర్జీ, పిరమిడ్ ధ్యానం, అసలు కూర్చోగానే ఆలోచన రహిత స్థితికి చాలా చక్కగా వెళ్ళిపోయే వాళ్ళం. ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాము. నేను అంటే ఒక 40 మినిట్స్ 1 అవర్ వరకే కూర్చోగలిగేదాన్ని. కానీ అదే పిరమిడ్లో చేస్తే ఎక్కువ 2-3 గంటలైనా కూడా ఆ సమయం తెలిసేది కాదు. సో అక్కడ సజ్జన సాంగత్యంలో మాస్టర్స్ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. భాగ్యలక్ష్మి మేడం తన అనుభవం ఫస్ట్ సజ్జన సాంగత్యం ఆమెదే అనమాట. సో ఆమె ఆ రోజు చెప్పింది, తను ధ్యానం ద్వారా క్యాన్సర్ని జయించాను అని చెప్పేసి. సో అరే నేనేంటి ఇది ధ్యానం అంటే ప్రశాంతత కోసము, మెంటల్ పీస్ కోసం అనుకున్నానే, ఏంటి ధ్యానంలో ఇంత శక్తి ఉందా అని అనిపించింది. అట్లా ఇంకా వనపర్తిలో పిఎస్ఎస్ఎం గ్రూప్లో యాడ్ అయిన తర్వాత నేను రోజు చూసేదాన్ని అనమాట. ఎక్కడుంది క్లాసు, ఎక్కడ ఈ పిరమిడ్, ఎక్కడ ఈ సెంటర్, ఎక్కడ, అట్లా అన్ని సెంటర్స్కి వెళ్తూ సో ఆ సెంటర్స్కి వెళ్తూ మాస్టర్స్ చెప్పేదాని వల్ల ఒక అవగాహన వచ్చిందనమాట. ఓకే, మానసిక ప్రశాంతత కోసమే ధ్యానం అని అనుకున్నాను, ఇందులో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని అందరి మాస్టర్స్ అనుభవాలు తెలుసుకున్న తర్వాత ఇదేంటో తెలుసుకోవాలని క్లాస్లకు వెళ్ళి వినేదాన్ని. దాని తర్వాత స్వాధ్యాయం మొదలుపెట్టాను, బుక్స్ చదవడం. సో ఆ బుక్స్ అదంతా ఎలా తెలిసింది అంటే ధ్యాన మహాయాగం. నేను ధ్యానంలో అక్టోబర్ నెలలోనే వచ్చాను. సో అక్టోబర్ తర్వాత 2 నెలల్లోనే ధ్యాన మహాయాగం వస్తుంది కదా, ఆ ధ్యాన మహాయాగానికి వెళ్ళాలి అని అనుకున్నాను కాకపోతే తెలీదు అక్కడ ఏం జరుగుద్దో కూడా తెలీదు. కానీ అందరు చెప్తున్నారు, మాస్టర్స్ అందరూ వెళ్ళి ఉంటున్నారు, ఏంటిది ఇది చూడాలి ఒకసారి అని చెప్పేసి వెళ్ళాను. కుదరలేదు. అట్లా కూడా ఒకసారి అనుకోకుండా ధ్యాన ఇంకా వెళ్ళనేమో అనుకున్నాను, కానీ హైదరాబాద్కి వెళ్ళాము అనుకోకుండా ఆ రోజు. సో అక్కడ నుంచి రిటర్న్ జర్నీలో ఒక థాట్ వచ్చింది, అరే మనం ఎలాగో వనపడితే వెళ్ళాలి, ఇలా వెళ్ళే బదులు వయా కడతాలు వెళ్తే సరిపోద్ది కదా, అంటే అసలు అది చూడాలని రాసి పెట్టింది కాబట్టి అట్నుంచి వెళ్ళి 1 గంట సేపు ధ్యానం చేసుకున్నాము. చాలా అద్భుతం. అది ఆ ధ్యాన మహాయానం అనేది ఇంకా మార్చేసింది. ధ్యానం గురించి నాకేది తెలుసో అది ఇంకా ఎక్కువగా చూసే విధానం మారిపోయిందనమాట. ధ్యానం అంటే ఏంటి, ఇదేంటి అనేది. సో అక్కడ ఎంతో అద్భుతం. ఆ ధ్యాన మహాయాగంలో ఆ గంట ధ్యానం నా జీవితంలో నేను ఏదైతే లేదనుకున్నానో ఆ ఆనందాన్ని మళ్ళీ నేను చేరువు కాగలిగాను అనమాట. ఎందుకంటే నేను బేసిక్గా ఏ విధంగా బాధపడితే ఉండేదాన్ని అంటే, చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఇష్టంగా చదువుకున్నాను. తర్వాత ఒక 5 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత కాలేజ్ లేకపోవడం, అనుకోకుండా ఒక కిరాణా షాప్ నడపడం, అరే నేను ఇంత చదువుకున్నాను, నేను ఇష్టమైంది ఏంటి, నేను ఏదో చేస్తున్నానే అనే బాధ అది లోపల ఉండిపోయింది. అరే ఎట్లా అనే ఆ సాటిస్ఫాక్షన్ లేదు, చేస్తున్నాం మెకానికల్గా, సాటిస్ఫాక్షన్ లేదు. సో ఎప్పుడైతే ఈ ధ్యానం గురించి తెలుసుకున్నానో, ధ్యానం చేస్తూ ఆ బుక్స్ చదువుతూ సజ్జన సాంగత్యాన్ని నేను ఎప్పుడైతే సెంటర్స్ అన్నిట్లో వెళ్ళి విన్నానో అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. నేను పోగొట్టుకున్న ఆనందం మళ్ళీ దొరికిందనమాట. అది ఏ విధంగానంటే అక్కడ మాస్టర్స్ చెప్తుంటే విన్నాను, మనం తెలుసుకున్నది పక్క వాళ్ళకి చెప్పాలి. సో అంటే విన్నాను, కానీ నేను ఆ పని ఏంటి అంటే నేను ధ్యానం చేసిన వెంటనే
అతి కొద్ది రోజుల్లోనే, ఆ వారంలోనే నా యొక్క ఆనందం, ఏదో లోపల ఆనందం, అది అందరితో షేర్ చేసుకోవాలి అని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, ధ్యానం అని చేయండి బాగుంటుంది, ఇలా ఉంటుంది, ఇంత ఆనందంగా ఉంటుంది, చెయ్యండి చెయ్యండి అని అందరికీ నాకు తెలియకుండానే షేర్ చేశాను అనమాట. సో తర్వాత అలా అందరూ మేడం వాళ్ళు అందరూ చెప్తూ ఉండడం ద్వారా అనుకోకుండా డాక్టర్ రామకృష్ణ సార్ ఏం చేశారు అంటే మోటివేట్ చేశారనమాట క్లాసెస్ చెప్పడానికి. బేసిక్గా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాను కాబట్టి స్టేజ్ ఫియర్ ఏం లేదు, చెప్పడానికి ఓకే నేను. కాకపోతే సార్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ధ్యానం గురించి దాన్ని నేను అంటే సార్ ఎంకరేజ్ చేశారు ఎలా అంటే మీరు మాట్లాడాలి తప్పకుండా అని. కాబట్టి మాట్లాడాలి అంటే తెలుసుకోవాలి కదా. సో దాని నుంచి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలిగాను ధ్యానం గురించి. తెలుసుకోవడం, నేను తెలుసుకున్న విషయాన్ని చెప్పడం. సో నేను ధ్యానం చేస్తున్నప్పుడు పొందిన అనుభూతి కంటే నేను తెలుసుకున్న ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ధ్యానం చేసి నేను ఏ లాభం పొందానో ఆ విషయాల్ని అందరికీ షేర్ చేస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఆనందం పొందగలిగాను. సో దానివల్ల ఇంకా ఎక్కువ బుక్స్ చదవడం, క్లాసెస్ చెప్పడము, అలా ఆ ప్రయాణం అనేది మొదలైంది. సో మీరు ఇంకా మీ ధ్యాన ప్రచారం గురించి చెప్పండి. ధ్యాన ప్రచారం, నేను ధ్యానంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఇంకా నాకు ఒక తపన మొదలైంది. అంటే ధ్యానంలో అనుభవాలు, అద్భుతమైన అనుభవాలు వస్తున్నాయి ఎన్నో. అంటే ఋషులు రావడము, ఇంకా ఎనర్జీ ఇవ్వడము, ఇంకా నక్షత్రాలు బాగా కనెక్ట్ అయ్యేవారు. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు దర్శనం ఇచ్చినప్పుడు నాకు మళ్ళీ కనిపించాలి అంటే మళ్ళీ కనిపించేవాళ్ళు, మళ్ళీ కనిపించాలంటే మళ్ళీ కనిపించేవాళ్ళు. అట్లా నాకు చాలా అద్భుతం అనిపించి నేను ఇంకా ఇది ఇంత గొప్పగా ఉంది, అందరికి చెప్పాలి అనే తపన మొదలైనప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా వనపర్తిలో. అప్పుడు నాకు ఎవరూ తెలియదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను ఎవరికి వెళ్ళి ఎట్లా చెప్పగలను అసలు? అంతవరకు నేను ఇంట్లో ఇంకా బయటికి వెళ్ళింది లేదు. బయటికి దేనికన్నా వెళ్ళింది మా సార్తో పాటు వెళ్ళడం, మళ్ళీ ఇంట్లోకి రావడం, అంత బయట దగ్గర మాట్లాడడం కూడా తెలియదు. ఎందుకంటే నేను చదువుకోలేదు అని ఒక భయం ఉండేది నాకు. చదువుకోలేదు, వెళ్తే చదువుకున్న వాళ్ళతో మాట్లాడాలంటే ఆ భయం అనేది చాలా ఉండేది అనమాట. నేను ఏ రకంగా మాట్లాడుతున్నా, వాళ్ళు ఎట్లా చేసుకుంటారో అనేది భయం ఉండేది. ఇంకా ఇది ఎట్లా చెప్పాలని ఉన్నప్పుడు నేను నా ఆలోచన మొత్తం చెప్పాలని ఉంది కదా. ఒకరోజు మా సార్ అనుకోకుండా ఒక పాంప్లెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. అది నాకు చేయి కూడా ఇవ్వలేదు, ఇంట్లో పెడితే నేను ఇల్లు ఊడుస్తూ ఆ పాంప్లెట్ చూసినప్పుడు అది మహావతార్ బాబా సెంటర్ ఉంది అనమాట. ఆ పేర్లు ఉన్నాయి, ఉమేష్ సార్ పేరు, ఇంకా అందరి పేర్లు ఉన్నాయి అనమాట. అయితే అమ్మాయి దొరికిందని చెప్పి అప్పుడు ఆ చీపు అక్కడ పడేసి అప్పటికప్పుడు ఫోన్లు చేయడం స్టార్ట్ చేసిన. ఉమేష్ సార్ ఇది ఫస్ట్ సురేష్ సార్ ఫోన్ చేసినట్టున్నా, ఆయన 3 నెంబర్లు ఉండే. అయితే ఫస్ట్ 2 నెంబర్లు ఎత్తలేదు, లాస్ట్ నెంబర్ ఉమేష్ సార్ ఉండే. ఆ నెంబర్ చేసినప్పుడు సారు ఇక్కడ ఫిబ్రవరిలో ర్యాలీలో ఉన్నాం మేడం, నేను తర్వాత మాట్లాడతా అని చెప్పడం జరిగింది. అయితే సరే అని చెప్పి ఆ రోజు పెట్టిన. ఇంకా మళ్ళీ రోజు చేసేదాన్ని, నేను ఎక్కడ మిస్ అవుతానని చెప్పి. సార్ నాకు ధ్యాన ప్రచారం అంటే చాలా ఇష్టము, నేను ధ్యాన ప్రచారం చేయాలి, నాకు మీరు ఎక్కడ ప్రచారం ఉంటే అక్కడ నాకు పిలవండి సార్, నేను చెప్తాను, నేను వస్తాను అని చెప్పి రోజు ఫోన్ చేసేదాన్ని. వాళ్ళు బిజీలో ఉండి ఎక్కడ మర్చిపోతారో అని భయం నాకు అనమాట. అయితే సార్ ఒకరోజు సరే మేడం మీరు కొత్త ర్యాలీ ఉంది, నేను చెప్తాను అని చెప్పి అతను ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసినప్పుడు నేను అప్పుడు ర్యాలీకి వెళ్ళాలి, కానీ లేడీస్ ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు. అసలు నేను ఒక్కదాన్ని అప్పటి నుంచి బయటకు వెళ్ళలేదు, ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు. మళ్ళీ సార్ ఫోన్ చేసి సార్ లేడీస్ వస్తారా అని అడిగిన. చాలా మంది వస్తారు మేడం అన్నాడు. అప్పటికి నమ్మకం కుదరలే. సార్ నాకు 2-3 ఎవరన్నా లేడీస్ నెంబర్లు ఇవ్వండి అంటే భాగ్యలక్ష్మి మేడంది, సునీత మేడంది, ఇంకో ఇప్పుడు జాబ్ చేసి సునీత మేడంది ఇచ్చిందనమాట. వాళ్ళ ముగ్గురితో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే చాలా ఎంకరేజ్ చేసిండ్రు అనమాట. బాగుంటుంది మేడం, రండి, అందరు లేడీస్ వస్తారు, కావాలంటే మీకు కావాలంటే బుక్స్ కూడా నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు కొత్తకోట ర్యాలీకి వెళ్ళడం జరిగింది. కొత్తకోట ర్యాలీ తర్వాత ఇంకా నాకు ఇంకా అలవాటు అంటే గుండం సరేజీ మేడం ఒకరోజు ర్యాలీలో కనిపించినప్పుడు ప్రచారం ఇట్లా మేము వెళ్తుంటాము అక్కడ బయట, అంటే కర్ణాటక అట్లా వెళ్తుంటాము అని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అనమాట. విన్నప్పుడు నేను ఏమనలేదు, అప్పుడు పరిచయం లేదు కాబట్టి ఏమనలేదు. ఒకరోజు ఆ మేడమే ఉండి మేము ఇట్లా ర్యాలీకి వెళ్తున్నాము, వస్తారా ఇట్లా ప్రచారానికి వెళ్తాము, ఊర్లో పల్లెటూరులో చెప్పడానికి వస్తావా అంటే సరే వస్తానని చెప్పి అప్పటి నుంచి నేను ఇంకా బంగ్లా ఆంజనేయులు సార్ దాంట్లో ఒక 2-3 సంవత్సరాలు ధ్యానం పల్లెటూరులోకి వెళ్ళి ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చెప్పేవాళ్ళము. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మా ఇంట్లో క్లాసులు పెట్టాలనే అనిపించింది.
ఇంట్లో క్లాసులు పెట్టిన 11 వారాలు పెట్టినమాట. పెట్టినప్పుడు నాకు 11 వారం కాకముందే అసలు ఇట్లా నాకు తృప్తి అనిపించట్లేదు. ఇక్కడ కాదు చెప్పాల్సింది నేను అంటే, వాళ్ళు ఇక్కడ టెంపుల్లో పెట్టి చెప్పాలి అనేది నాకు తృప్తి అనిపించట్లేదు. అంతకుముందు నాకు ధ్యానంలోనే ఏం కనిపించేది, ఎప్పుడు ధ్యానంలో అంటే టెంపుల్లో ధ్యానం క్లాసులు పెట్టి అందరికి ధ్యానం చెప్తున్నట్లు, కూర్చోబెట్టి అందరికి చెప్తున్నట్లు కనిపించేది. అప్పుడు కనిపిస్తున్నప్పుడు నాకు అప్పుడు తెలియదు కదా, అంటే నేనేమనుకునేది అంటే గత జన్మలో చేసిందేమో అనుకునేదాన్ని. కానీ ముందు జరగబోయేది తెలుస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఒక 3 సంవత్సరాల ముందు చేసేది నాకు అప్పుడు కనిపించేది. చాలా టెంపుల్లో క్లాసులు పెడుతున్నట్టు కనిపించేది. ఆ తర్వాత ఇంకా నాకు తృప్తి అనిపించట్లేదు, ఇది ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచన, క్లాసులు జరుగుతూనే ఉన్నాయి, ఆలోచన టెంపుల్లో పెట్టాలి అన్న ఆలోచన ఉంది. అప్పటికి ఇంకా బాలనగర్లో దగ్గర అవుతుంది మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ పెట్టాలి అనే ఆలోచన వచ్చిందనమాట. మాకు ఇంకా 10వ వారం జరుగుతుంది, అక్కడ పెట్టాలనే ఆలోచన వచ్చింది. నెక్స్ట్ చూసొద్దాము అన్నట్లు అనుకున్నా. అయితే మా చెల్లి ఫ్రెండ్ అనుజ ఉంది, తను మా క్లాస్కు మా ఇంటి క్లాస్కి వచ్చినప్పుడు తను ఒక ఐడియా ఇచ్చింది అనమాట. అంటే అక్క మా ఏరియా సైడ్ పెట్టినాను అక్క, చాలా ఇదిగా ఉంటారు జనాలు, అక్కడ పెడితే బాగుంటుంది అని చెప్పింది అనమాట. చెప్తే సరే పెడతాను, అక్కడ మన టెంపుల్ ఏమైనా ఉంది అంటే ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అన్నది. సరే ఇది బాగున్నట్టుందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి కనుక్కొని అక్కడ టెంపుల్ వాళ్ళ దగ్గర మాట్లాడితే డబ్బులు ఇచ్చి క్లాస్ పెట్టుకోండి అంటున్నారు. డబ్బులు ఇచ్చి క్లాస్ పెట్టుకోండి అంటే నేను ఇంకా మేము చేసేదే ఫ్రీగా చేస్తున్నాము, మాకు ఉన్న దాంట్లోనే వేరే వాళ్ళకు ఇట్లా చెప్తున్నాము, ఇది మామూలుగా సేవ కదా, నేను కరెంట్ బిల్ అయితే కట్టుకుంటాను, డబ్బులు అయితే ఇవ్వలేము అని నేను చెప్పిన అనమాట. చెప్తే సరేలే అమ్మ, అందరూ వాళ్ళ కమిటీ వాళ్ళతో మాట్లాడి మనం మీకు చెప్తాము అన్నారు. తర్వాత 2-3 రోజుల తర్వాత అతనికి ఫోన్ చేసి సరే పెట్టుకోమని చెప్పింది అనమాట. అంతకుముందు ఒప్పుకోలేరు కాబట్టి నేను గాంధీ చౌక్లో మహేశ్వర మేడం ఉంటుంది, మేడం దగ్గరకు వచ్చి అడిగింది అనమాట. మేడం ఇట్లా అక్కడ ఒప్పుకోవట్లేదు, ఈ పాండురంగ స్వామి టెంపుల్ పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను మేడం అడిగాను అనమాట. అడిగితే ఆ మేడము నేను కూడా నా ఆలోచన కూడా అదే ఉంది, సరే పెడదాము అన్నట్టు మేడం ఒప్పుకున్నది. అప్పటి నుంచి దేవాలయాల్లో క్లాసులు పెట్టడం స్టార్ట్ చేసినాము. ఫస్ట్ పాండురంగ స్వామిలో స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరం అనుకుని స్టార్ట్ చేసినాము. ఆ రోజు ఉదయం ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు సారు ధ్యానంలో కనిపించడం జరిగింది. అంటే ధ్యానం క్లాస్కు ఓపెన్ చేయడం కోసం సార్ వెయిట్ చేస్తున్నట్టు కనిపించింది పత్రి సారు. నాకు చాలా అద్భుతం అనిపించింది. అప్పటి నుంచి ఇంకా క్లాసులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, ఏ టెంపుల్లో పెట్టినా కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముందు ఈ దేవాలయాలు ధ్యానాలయాలు అన్నారు కదా, సో నేను మనిద్దరం కలిసి ఈ దేవాలయాలు ధ్యానాలు అనేది ఎలా స్టార్ట్ చేశారు, మనం ఎలా కలిసాము అనేది మీరు చెప్పారు కదా. సో అసలు నాకెందుకు వచ్చింది అంటే ఆ థాట్, మా అమ్మ వాళ్ళ ఇంట్లో 11 వారాలు పెట్టామన్నమాట. రామకృష్ణ సార్, సునీత మేడం, భాగ్యలక్ష్మి మేడం వీళ్ళు వచ్చి ప్రతి వారం క్లాసులు చెప్పి అలా 11 వారాలు వాళ్ళ ఇంట్లో క్లాసెస్ పెట్టారు. సో అక్కడ క్లాసెస్ 11వ వారం అయిపోయింది. సో ఆ 11 వారాలు కూడా సార్ నన్ను ఎంకరేజ్ చేసి మీరు మాట్లాడండి అనడం వల్ల నేను మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. సో మనం తెలుసుకున్నది వేరే వాళ్ళకి పంచితే వాళ్ళు కూడా ఆ ఆనందం పొందుతారు కదా అని. సో ధ్యానం ద్వారా యాక్చువల్గా అంటే నేను చాలా నా మనస్తత్వాన్ని చాలా చేంజ్ చేసుకున్నాను అనమాట. నా ధ్యానం వల్ల ఏం పొందాను అంటే, ఫస్ట్ అసలు మనసు అనేది అంత మనిషి పైన అంత ప్రభావం ఉంటుంది అనేది నాకు అసలు ఎవరికి కూడా తెలీదు ఈ ధ్యానం గురించి తెలుసుకునేంత వరకు. సో నేను చాలా కోపం ఉండేదన్నమాట. నా యాంగర్ నేను అంత ఈజీగా కంట్రోల్ చేసుకునేదాన్ని కాదు, తొందరగా కోపం వచ్చేసేది. ఎందుకు అంటే నాకు ఇష్టమైన పని చేయట్లే, టీచింగ్ అనేది నాకు ఇష్టమైంది. నేను షాప్లో ఉన్నాను, సో అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది 2 మ్యాచ్ అయ్యేవి కాదు, 2 డిఫరెంట్ ఫీల్డ్స్. సో అక్కడ ఉండే సిస్టమ్ని నేను అంత యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఏది యాక్సెప్టెన్స్ కూడా అంత త్వరగా ఉండేది కాదనమాట. చిన్న విషయానికి ఏదైనా నేను అనుకున్నది కొంచెం జరగకపోతే కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయేది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక సినిమానే అనుకోండి, సినిమాకి వెళ్దామని ఈరోజు ప్లాన్ చేసాము, ఏదో పని ఉంది, వెళ్ళలేకపోతే కూడా దానికి కూడా చాలా బాధపడేదాన్ని అనమాట. అరే నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళలేదే అని. సో యాక్సెప్టెన్స్ లేదు, కోపం తొందరగా వచ్చేసేది. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను నాకు ఏదైనా విషయం జరిగితే అరే పలానా వాళ్ళ వల్ల వచ్చింది కదా,
వాళ్ళు అలా చేస్తుంటే పోతే నేను ఈ బాధపడి ఉండేదాన్ని, వీళ్ళ వల్లే నాకు ఇలా జరిగిందే, సో అని చెప్పేసి పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే అదొకటి, పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళే ఆ తప్పు కారణం, వాళ్ళు చేయకుంటే నేను అలా అయ్యి ఉండేదాన్ని కాదు కదా, నాకు ఈ కష్టం వచ్చిండేదాన్ని కాదు కదా అని బాధపడుతూ, ఎప్పుడు గతంలో జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ, ఏదైనా అనుకున్న జరగకపోతే బాధపడుతూ, తొందరగా కోపం తెచ్చుకుంటూ, ఇలా నా మైండ్ మీద కంట్రోల్ లేకుండా, దానివల్ల నేను చాలా ఎనర్జీ లాస్ అయ్యాను అనేది ధ్యాన శక్తిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. ముఖ్యంగా నేను బాగా ఇంప్రెస్ అయిన విషయాలు, బాగా పాటించడానికి నా జీవితంలో ఎక్కువ మార్పు తెచ్చినాయి ఏంటి అంటే పత్రి సార్ చెప్పినటువంటి నో కామెంట్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్, ఇంకా యాక్సెప్టెన్స్. ఇవన్నీ నన్ను చాలా ప్రభావితం చేశాయి. సో అంతవరకు కూడా ఇవన్నీ ఇలా కాదు ఉండాల్సింది అని ఎవరు చెప్పలేదు. ధ్యానం చేసిన తర్వాతనే, ఈ సజ్జన సాంగత్యంలో పార్టిసిపేట్ చేసిన తర్వాతనే ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా పత్రి సార్ని నేను డైరెక్ట్గా చూడలేదు, కాకపోతే సార్ యొక్క జ్ఞానం పిఎన్సి ఛానల్లో ఎన్నో వీడియోల రూపంలో ఎంతో చక్కగా పొందుపరచబడి ఉంది. సో నాకు ఒక 1 month ఫ్రీ టైం దొరికిందనమాట. మా అబ్బాయి స్కూల్ విషయంలో హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు మా అత్తయ్య మామయ్య కాశీ వెళ్ళారు. సో నేను అప్పుడు ఇంట్లో ఉన్నాను. అప్పుడు ఇంట్లో పని చేసుకోవడం, ఇంకేం పని లేదు, ఇంట్లో ఇంకొక వ్యక్తి కూడా లేరు కదా. యూట్యూబ్లో పత్రి సార్ వీడియోస్ చూశాను. నన్ను ఎక్కువగా మార్చినాయి సార్ వీడియోసే. ఈ విషయాలన్నీ కూడా ఆ వీడియోస్ విన్న తర్వాత అవును కదా, ఇలా బాధపడుతున్నాం కదా, ఇది కాదు కదా అంటే, ఈ వీడియోస్ అన్నీ విన్న తర్వాత మనిషి ఏది చూడాలి, ఏది వినాలి, ఏది మాట్లాడాలి, ఎటువంటి పనులు చేయాలి, ఇంకా ఏం తినాలి, ఇవన్నీ తెలిసాయన్నమాట. సో అవి పాటించడం మొదలు పెట్టాను. దాని తర్వాత అవి పాటించడం ఎప్పుడైతే మొదలు పెట్టానో నాకు తెలియకుండా ఇంకా ఆనందం ఎక్కువైపోయింది. సో అరే, జనరల్గా జనాలందరూ బాధపడేవి ఈ విషయం తెలియకనే కదా, ఇవన్నీ చేయకూడదని తెలియకనే కదా, తెలిస్తే నాలాగా వేరే వాళ్ళు కూడా చేయరు కదా, ఆనందం పొందుతారు కదా. సో దీన్ని అందరికీ చెప్పాలి. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో క్లాసులు అప్పటికి అయిపోయాయి. ఎలా మరి, మా ఇంట్లోనేమో చాలా తక్కువ ప్లేస్, ఒక 10 మంది కూడా సరిపోరు అనమాట. ఒకే రూమ్లో రూమ్స్ ఉన్నాయి కానీ చిన్న ఉన్నాయి. ఎలా అని ఆలోచిస్తూ ఉండి అదే థాట్, అదే ఆలోచన, ఎట్లా చెప్పాలి, ఎక్కడ పెట్టాలి అని. సో అంటే మనం ఒక విశ్వం కోసము, అందరి కోసం అని చెప్పేసి మనం ఒక ఆలోచన యూనివర్స్లోకి థాట్ మన రిలీజ్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే, ప్రకృతి అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఆ పని అయితే, అది విశ్వకార్యం అయితే తప్పకుండా అన్ని రకాలుగా సపోర్ట్ వస్తుంది అంటారు కదా. అప్పుడు ఏం జరిగింది అంటే, మా ఇంటి లైన్లోనే ఒక 4-5 ఇండ్ల తర్వాత పాండురంగ విఠలేశ్వర స్వామి గుడి ఉందన్నమాట. చాలా ఒక 200-300 సంవత్సరాల పూర్వందనమాట. అది చాలా చక్కగా ఉంటుంది అనమాట అక్కడ. కాకపోతే ఒక ధనుర్మాసంలో మాత్రమే పూజలు జరుగుతాయి, మిగతా టైం అంతా కూడా ఆ టెంపుల్ ఐడిల్గా ఉంటుంది, ఏ కార్యకలాపాలు జరగవు, ఎక్కువగా జనాలు వచ్చిపోవడం ఇదంతా ఏమీ ఉండదన్నమాట. లక్కీగా మాకు కిరాణా షాప్ ఉండడం వల్ల, సో ధ్యానం కూడా కిరాణా షాప్లోని కస్టమర్స్ ద్వారానే వచ్చింది. ఈ ధ్యానం ప్రచారం చేయడానికి కూడా అవకాశం వాళ్ళ ద్వారానే వచ్చిందనమాట. సో ఆ టెంపుల్ అయ్యగారు మా షాప్లో సామాన్ తీసుకుంటారు అప్పుడప్పుడు. సో అయ్యగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనే, మీరు పెట్టుకోండి అమ్మా అని చెప్పాడు, ధ్యానం క్లాసులు పెట్టుకోండి అని చెప్పాడు అనమాట. సో అంత ఈజీగా ఆయన ఎందుకు చెప్పాడు అంటే, ఆయన పత్రి సార్ని చూశారు, ఆనాపానసతి ధ్యానం చేశారు. అప్పట్లో వనపర్తిలో పెట్టిన ఏదో వర్క్షాప్లో కూడా ఆయన అటెండ్ అయ్యారనమాట. సో ఒక గుడి పూజారి అయినా ఆయనకి ధ్యానం గురించి, ఈ జ్ఞానం గురించి, దీన్ని పాటిస్తే వచ్చే ఉపయోగం, అందరూ ఎంత ఆనందంగా ఉండొచ్చు అనేది ఆ అయ్యగారికి, రామకృష్ణ అయ్యగారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఆయన అడగకుండానే మీరు పెట్టుకోండి అని అవకాశం ఇచ్చారు. అది ఏదో వారము, 10 రోజులు, ఒక నెల రోజులో కాదు, మీరు ఎంతకాలం కావాలనుకుంటే అంతకాలం ఇక్కడ మీరు ధ్యాన కార్యక్రమాలు కండక్ట్ చేసుకోవచ్చు, అది కూడా ₹1 ఖర్చు లేకుండా. సో టెంపుల్ నీట్గా అరేంజ్ చేసి వాళ్ళే ఇస్తారు, జస్ట్ మనం వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పుకోవడమే అనమాట. అక్కడ సపరేట్ మండపం ఉంది, అద్భుతంగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ధ్యాన కార్యక్రమాన్ని ఇంకా దాని తర్వాత మీరు నేను కలిసి అప్రోచ్ అవ్వడము,
సో అక్కడ కార్యక్రమం పెట్టాలి అంటే వచ్చిన చిక్కు ఏంటి అంటే నేను ఒక్కదాన్నే. సో నేను ఎప్పుడైనా అవైలబుల్ లేకపోతే ఆ కార్యక్రమం ఎవరు చూసుకుంటారు, ఒక్కదాన్ని నేను చేయగలనా అని నా థాట్. అంటే సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. ఒక 6 నెలల కిందటే అనుకున్నాను. కాకపోతే ఇంకా ఎలా ఇంకొక పూర్ణిమ మేడం అని ఉంది, కాకపోతే తను తెలుగు అంత బాగా రాదనమాట. సో తను మాట్లాడాలంటే ఇబ్బంది పడుతుంది కదా, అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా అంటూ వెతుకుతున్న టైంలో మీ ఇంట్లో క్లాసుల ద్వారా మన ఇద్దరి పరిచయం జరిగింది. సో అక్కడ ఆ దేవాలయంలో ఆ ధ్యానాలయం కావాలి అని ఆ సంకల్పం ఉంది కాబట్టే ప్రకృతి మన ఇద్దరిని కలపడం, మన ఇద్దరం కలిసి అక్కడ మన ఇద్దరి ద్వారా ఆ కార్యక్రమం నడిపించబడడం, దానికి ఎంతో చక్కటి ప్రోత్సాహం లభించింది. సో ఏదైతే దేవాలయాలు ధ్యానాలయాలు ప్రోగ్రామ్కి బీజం ఆ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో పడ్డదో, ఇంకా అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మొదలు. ఇంకా నేను షాపు, ఇల్లు ఇంకా ఇది అనుకుంటూ ఉన్నాను. కాకపోతే మీరు అద్భుతంగా సమయం ఇవ్వడం ద్వారా చేద్దాం అనే మీ తపన ద్వారా ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎలా మనం విస్తరించామనేది మీ మాటల్లో చెప్పండి. అంటే ఇంకా తపన ఉంది కదా, చెప్పాలి అనేది. ఇంకా అన్ని టెంపుల్లో చెప్పాలి అంటే ఒక్క దగ్గర ఆపొద్దు, అన్ని టెంపుల్లో చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గరికి మనమే వెళ్తే వాళ్ళు ఈజీగా మనకు కనెక్ట్ అవుతారని నా ఆలోచన. అయితే ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడ ఫస్ట్ మనము రామ్నగర్లో కాలనీలో పెట్టాము. అక్కడ నుంచి మళ్ళీ దగ్గరలో పెడితేనే అందరు కనెక్ట్ అవుతారని చెప్పి మళ్ళీ బ్రహ్మంగారి టెంపుల్లో పెట్టడం జరిగింది. అక్కడ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చి క్లాసులు పెట్టుకోండి అని చెప్పిండ్రు. ఎంతో రిక్వెస్ట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే మీరు వెళ్ళి చెప్పడం ద్వారా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అక్కడ 11 వారాలు చాలా అద్భుతంగా జరిగినాయి. అక్కడ నుంచి మళ్ళీ నరసింహస్వామి టెంపుల్ అంటే దగ్గర పెట్టడం వల్ల ఒక దగ్గర ఉన్న వాళ్ళకు అందుతుంది అనే ఆలోచన ద్వారా దగ్గర ఉన్న వాళ్ళకు పెట్టడం జరిగింది. అందరూ వచ్చి బాగా వినియోగించుకోవడం జరుగుతుంది అనమాట. వాళ్ళు శంకర్గంజ్లో గోల్డ్ షాప్లో వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. చాలా బాగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి ఆ ధ్యానం బాగా కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. 41 వారాలు పెట్టుకుందాం అనుకున్నా కూడా 41 వారాలు నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా పెట్టుకుందాం అనే ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి పక్కలోనే ఇంకా శ్రీ కృష్ణుడి టెంపుల్ ఉంది, అక్కడ పెడదామని అక్కడ ఉంది. ఇంకా ఆల్రెడీ కంటిన్యూగా చౌడేశ్వరి టెంపుల్లో ఎంతోమంది కొత్త వాళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొత్త వాళ్ళు ధ్యానం అందుకుంటున్నారు. ఆ కొత్త వాళ్ళు ధ్యానం 10 నిమిషాల ధ్యానం అసలు వాళ్ళు పట్టుకుంటారా లేదని ఒక అనుమానం ఉండేది. కానీ మొన్న నాకు అర్థమైంది ఇద్దరు చాలా శాకాహారులుగా మారిండ్రు, ధ్యానము మంచిగా చేసుకుంటున్నారని చాలా అద్భుతంగా అంటే మన క్లాస్లో కూడా వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత మా చంద్రమ్మ ఇంకోటి ముగ్గురు ఆ టెంపుల్ ద్వారా ముగ్గురు చేంజ్ అయ్యి బాగా క్లాసులకు రావడము, చంద్రమ్మ అయితే క్లాసులు పెడుతుంది కాబట్టి దాని ద్వారా అసలు ఇంక వదిలిపెట్టొద్దు కంటిన్యూ అంటే ఆ టెంపుల్ వాళ్ళు కూడా ఎందుకమ్మా రాలేదు, ఒక్క వారం రాకపోతే ఎందుకమ్మా రాలేదు అంటారు. అంత బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు కాబట్టి మనకు ఎంత సమయం ఉంటే అంత సమయం ఇవ్వాలనేది నా ఉద్దేశం అనమాట. అద్భుతం మేడం, చాలా అద్భుతం. మీ ఇద్దరు కూడా వనపర్తిలో చాలా గొప్పగా సేవలు నిర్వహిస్తున్నారు. సో పత్రి గారు ఏదైతే చెప్పారో దేవాలయాలు ధ్యానాలయాలు కావాలని చెప్పేసి సో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో మీరు ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగానికి వస్తుంటారు కదా, సో మరి ఆ ధ్యాన మహాయాగానికి కొత్త వాళ్ళు ఎందుకు రావాలి, సో అక్కడికి వస్తే ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి? సో ముందుగా మహేశ్వర్ మేడం మీరు చెప్పిన తర్వాత రాధా మేడం కూడా చెప్తారు. ధ్యాన మహాయాగం సంవత్సరంలో ధ్యానులకు వచ్చే పెద్ద పండుగ. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడ ధ్యాన మహాయాగంలో. సో నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే వెళ్ళానని చెప్పాను కదా ధ్యాన మహాయాగానికి. అప్పటికి నేను 5-10 నిమిషాలే చేసేదాన్ని. అక్కడ ఎట్ ఏ టైం ఒక 5,000 మంది కూర్చొని ధ్యానం చేసేటటువంటి మహేశ్వర మహాపిరమిడ్ ఉంది అక్కడ. సో ధ్యానానికి కొత్తగా వచ్చిన వాళ్ళు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు అంటే చక్కటి ధ్యాన స్థితిని పొందితేనే వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో అర్థమవుతుంది. అక్కడ అన్ని వేల మంది ఒకేసారి సామూహికంగా ధ్యానం చేస్తారు కాబట్టి మనం మన దగ్గర చేసుకుంటే అంతమందిలో కూర్చొని చెయ్యం. అన్ని వేల మందిలో కూర్చొని ధ్యానం చేసేసరికి ఎలా అయితే ఒక పచ్చికట్టె ఒక ఎండు కట్టెల పచ్చికట్టెని ఒక పచ్చికట్టెని మండిస్తే అది తొందరగా మండదు కదా, అదే చాలా ఎండుకట్టెలు మండుతున్న దాంట్లో ఒక పచ్చికట్టెని వేస్తే ఏమవుతుంది, అది ఈజీగా మండుతుంది. అలానే ఇక్కడ ధ్యానం ఎక్కువసేపు కూర్చోలేని వాళ్ళు
సీనియర్ మాస్టర్స్ మధ్యలో కూర్చొని ధ్యానం చేయడం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. ఎందుకంటే తొందరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కువ శక్తిని తీసుకోగలుగుతారు, తొందరగా ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ పిరమిడ్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీయే. సో ధ్యానం కుదరడానికి కూడా ఆ ప్లేస్ అనేది ఒక ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ప్లేస్ అక్కడ మొత్తం పాజిటివ్ ఎనర్జీ, అందరూ ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉంటారు కాబట్టి చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ థాట్ పొల్యూషన్ అనేది ఉండదు. దానివల్ల అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. ఆ కుదిరినప్పుడే వాళ్ళు ఈ సాధనని కానీ ఇంకా ధ్యానం పరిచయాన్ని కానీ ఏదైనా వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళలో ఉండే రుగ్మతలను కానీ ఏదైనా ఇబ్బందుల్ని కానీ వాళ్ళు అధిగమించగలుగుతారు. సో ఆ స్థితిని పొందాలి అంటే అక్కడికి తప్పకుండా రావాలి. దాంతోపాటు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అంతకుముందు చాలా ప్లేసెస్కి వెళ్ళాను. గుడిలలో అన్నదానాలు, సత్రాలు చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ నాకు ఇంకా చాలా విశిష్టంగా అనిపించింది. సో 5,000 మంది, 5-6 మంది, 5-6 కాదు, అసలు మామూలు రోజుల్లో 20-30 వేల మంది కూడా ఒక్కరోజు విజిట్ చేస్తూ ఉంటారు. అంతమందికి కూడా ఎవరికి ఇలా జస్ట్ ఆపకుండా కంటిన్యూగా భోజనాలు అందించబడుతుంటాయి. భోజనాలు అంటే అది మామూలు భోజనం కాదు, షడ్రసోపేతమైన విందనే అనుకోవాలి చెప్పాలి అంటే. అంత అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఎంతో రుచికరమైన శాకాహార భోజనం, శాకాహారులచే వండబడ్డది, చక్కటి ఎనర్జీ ఉంటుంది. ఎన్నో రకాలు, మామూలుగా ఒక కూతురు తల్లిగారింటికి వస్తే తల్లి ఎలా ఆప్యాయంగా రకరకాల వంటలు చేసి పెడుతుందో అక్కడ ధ్యాన మహాయాగంలో అంత అద్భుతంగా వాళ్ళు ప్రేమతో ధ్యానులే సేవ ద్వారా, అందరి సేవ ద్వారానే అక్కడ కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు కాబట్టి సో ఎంతో ఇష్టంతో చేస్తారు అది. సో ఆ ఎనర్జీ అనేది ఆ ఫుడ్లో ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ మనసు ఆ ఫుడ్ ఎప్పుడైతే తింటారో కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, ఆ ఫుడ్ అనేది వాళ్ళ మైండ్ని చాలా ప్రభావితం చేస్తుందన్నమాట. సో వాళ్ళల్లో ఉండే నెగిటివ్ థింకింగ్ కానీ ఏదైనా అలా అవన్నీ పోగొట్టుకొని వాళ్ళు పాజిటివ్ థింకింగ్ని అలవర్చుకోవడం, ఇంకా ధ్యానం బాగా కుదరడం ఇలా జరుగుతాయి. సో నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది, అక్కడ ఉండే మాస్టర్స్ యొక్క ఆప్యాయత కూడా. సో మేడం, మీరు ధ్యాన మహాయాగం గురించి. ధ్యాన మహాయాగం అనేది నేను స్టార్టింగ్ 2001 నుంచి నేను వెళ్ళడం జరిగింది. అంటే స్టార్టింగ్ నుంచి నాకు 11 రోజులు అక్కడ ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ ఎందుకు ఉండాలి అనుకున్నాను అంటే సార్ను కలవచ్చు, సార్ను రోజు కలవచ్చు అనే ఉద్దేశం నాకు చాలా మంచిగా అనిపించేది. ప్రతిరోజు అక్కడ ఉండి ధ్యానం చేసుకున్న తర్వాత టిఫిన్ టైంకు సార్ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గర సెకండ్ తీసుకొని సార్ పెట్టిన ఫుడ్ తిని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఆ సార్ను చూడడమే ఒక అద్భుతం అనిపించేది. అలా చాలా మంచిగా అనిపించేది. ఇంకా కొత్త వాళ్ళు ఎందుకు రావాలి అంటే ఒక సామూహిక ధ్యానం అనేది ఎంతో గొప్పదనమాట. అంటే 10 మంది కూర్చొని ఒక దగ్గర ధ్యానం చేస్తేనే విశ్వానికి ఎంతో ఎనర్జీ వెళ్తుంది అని అంటారు. అక్కడ అంటే లక్షల మంది కూర్చొని ధ్యానం చేయడం ద్వారా విశ్వంలో ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది అనేది ఒక మన గురువుగారి ఉద్దేశం అనమాట. ఇంకొకటి ఆ ప్లేస్ ఎంత గొప్పది అంటే ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన ప్లేసు అనేది మన గురువు గారు ముందు చూపు ద్వారా ఆయన 3వ కన్ను ద్వారా చూసి అక్కడ పిరమిడ్ కట్టడం జరిగింది. ఇంకా ఆదిశంకరాచార్యులు ఆ కొలను ఉంటుంది, ఆయన స్నానం చేసి అలాగే శ్రీశైలము నడక ద్వారా వెళ్ళడం జరిగిందని ఆ కొలను కూడా ఉందన్నమాట. అంత గొప్ప ప్లేసు. ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ వినియోగించుకోవడం ద్వారా చాలా తొందరగా ఎన్నో కర్మలు పోగొట్టుకోవచ్చు. ధ్యానము, సాధన సాంగత్యం జరుగుతుంది, ధ్యానం జరుగుతుంది, స్వాధ్యాయం కూడా ఎన్నో బుక్స్ ఉంటాయి, స్వాధ్యాయం జరుగుతుంది. మన గత జన్మ కర్మలు ఎన్ని ఉన్నాయో అవి అతి తొందరగా పోగొట్టుకునే మార్గము ధ్యాన మహాయాగానికి వచ్చి ధ్యానం చేయడము, ఆ సేవ చేయడము, ఆ బుక్స్ చదవడం, ఎన్నో కర్మలు పోగొట్టుకోవడం. అలా నేను ఎన్నో కర్మలు పోగొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఆ వినియోగించుకోవాలి. ధ్యాన మహాయాగానికి వచ్చి మనం ధ్యానం చేస్తూ మన పిల్లల్ని కూడా, మనం ఎక్కడికి వెళ్తే మన పిల్లలు కూడా అదే బాటలోనే వస్తుంటారు. కాబట్టి మనం వచ్చి మన ధ్యానం చేస్తుంటే మన పిల్లలు కూడా అదే బాటలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ సమేతంగా వచ్చి, పిల్లలు మనం చేస్తున్నప్పుడు పిల్లలకు కూడా ధ్యానం పరిచయం అవుతుంది, పిల్లలు కూడా ఆ రూట్లో వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కాన్షియస్ లివింగ్ టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. సో కాన్షియస్ లివింగ్ టీవీ వల్ల ఇక్కడ ఈ అనుభవం అనేది ఎంతో మందికి షేర్ అవుతుంది. సో మనం ఉన్న ప్లేస్ నుంచే ఆ జ్ఞానాన్ని ఎంతో మంది
వరల్డ్ వైడ్ మొత్తం చూడగలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా థ్యాంక్ యూ సార్. ఈ కాన్షియస్ లివింగ్ టీవీ చేస్తున్న సేవలు అద్భుతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు కూడా మీ ధ్యాన అనుభవాలు, మీ ధ్యాన పరిచయం, అదేవిధంగా మీరు ధ్యాన మహాయాగం గురించి చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.